అవును, నాకు తెలియక అడుగుతాను. మ్యారేజెస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నాకు తెలియక అడుగుతాను. అమ్మాయి సైడ్ వాళ్ళేమో అబ్బాయి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, ఎంత డబ్బు సేవింగ్ చేసుకున్నాడు, ఇల్లు ఉందా, కారు ఉందా అని చూస్తారు. అబ్బాయి సైడ్ వాళ్ళేమో ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత గోల్డ్ పెడుతున్నారు, ఇంకా అసెట్స్ ఏమన్నా ఇస్తున్నారా అని ఆ, అబ్బాయి సైడ్ వాళ్ళు చూస్తారు. మరి ఈ పెళ్ళి అనేది ఇచ్చిపుచ్చుకోవడం, లావాదేవీలు ఒక వ్యాపారంలా అయినప్పుడు, పెళ్ళి ఒక వ్యాపారంలా చేస్తున్నప్పుడు ఇంకా అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? వాట్ వీ ఎక్స్పెక్ట్ వీ గెట్ దట్. బాగానే ఇచ్చారు కదా, ఆ, కట్నాలు, కట్న కానుకలు, బంగారం అన్నీ బాగానే ఇచ్చారు కదా. మరి ఇంకేంటి? ఈయన కూడా బాగానే సంపాదిస్తున్నాడు కదా, ల్యాక్స్ ఆఫ్ మనీ సంపాదిస్తున్నాడు. మరి ఇంకా ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు మనకి ఎందుకు చెప్పండి? సో మనమే తప్పు. మనం వాట్ వీ ఎక్స్పెక్ట్ వీఆర్ గెటింగ్. డబ్బు వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారు, ఈయన సంపాదిస్తున్నాడు. సో వై అగైన్ కంప్లైనింగ్? కొన్ని ఏళ్ళ తర్వాత, మ్యారేజ్ తర్వాత, మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని లేడీసు, మా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు అని లేడీసు, మళ్ళీ మా వైఫ్ నన్ను టార్చర్ పెడుతోంది, సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అని జెంట్స్. ఎందుకు కంప్లైంట్స్? ఇంకా వాట్ యూ వాంట్ యూ గాట్ దట్. అగైన్ వై కంప్లైంట్స్? సో కాబట్టి మనం ఒక లైఫ్ పార్ట్నర్తో ఒక 100 ఏళ్ళు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తున్నాం అన్నప్పుడు మనం చూసే క్వాలిటీస్ ఏంటి? అబ్బాయిలో అయితే లక్షణంగా ఉన్నాడా, బ్యాడ్ హ్యాబిట్స్ లేవా, మంచిగా చూసుకుంటాడా, ఇవి. అమ్మాయిలో అయితే మంచిగా పద్ధతిగా ఉన్నారా, మంచి ఫ్యామిలీయా, మంచిగా లవ్, ఎఫెక్షన్, అన్ని కేరింగ్ ఉంటుందా? ఇవి ఎవరు చూసుకుంటున్నారు చెప్పండి? ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎప్పుడు అవసరం వస్తాయంటే కొన్ని ఏళ్ళ తర్వాత, గడిచిన తర్వాత, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలిసిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటి పరిస్థితి ఏంటి. మనీ కాదు, మెకానికల్ మనీ, అసెట్స్ అనేది మెకానికల్ లైఫ్. వై వీఆర్ లివింగ్, వాట్ ఫర్ వీఆర్ లివింగ్ అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరిది తప్పు కాదు, మీ చాయిసే. మీరే అన్ని ఈ క్వాలిఫికేషన్స్ చూసుకొనే మీరు చేసుకున్నారు, ఆ క్వాలిఫికేషన్స్ చూసుకొని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ముట్ట చెప్పాల్సింది మీకు వాళ్ళు ముట్ట చెప్పారు, ఈయన ఇవ్వాల్సింది మీకు ఈయన ఇస్తున్నాడు. సో వాట్ ఈజ్ రాంగ్? సో రాంగ్ ఏంటంటే డిసిషన్ మేకింగ్. వాట్ వీ వాంట్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ వీ వాంట్ టు లీవ్ ఏ లైఫ్ విత్ ఎ లైఫ్ పార్ట్నర్ అనేది మనకు క్లారిటీ ఉంటే, సో ఫ్యూచర్లో ఈ